పాకిస్తాన్ నుంచి అటు అమెరికా బృందం వెళ్ళిపోయింది. ఇరాన్ బృందం వెళ్ళిపోయింది. వాళ్ళ టెక్నికల్ బృందాలు ఇంకా పాకిస్తాన్‌లోనే ఉన్నాయి అన్నటువంటిది నిన్న సోషల్ మీడియాలో వచ్చింది. వాళ్ళు గూడా నిన్న వెళ్ళిపోయారు. మొన్న ఉన్నటువంటోళ్ళు. ఏమీ తేలలేదు. ట్రంప్ ఏమో ఇరాన్‌ది తప్పన్నాడు. ఇరాన్ ఏమో ట్రంప్‌ది తప్పన్నది. అదే సందర్భంలో ఇరాన్ అంతు చూస్తానని అమెరికా చెప్తోంది. అమెరికాకి మా సత్తా ఏంటో చూపెడతామని ఇరాన్ చెప్తోంది. ఇరాన్ అంతం చేయడం ఎట్లాగో మాకు తెలుసని చెప్పి ఇజ్రాయెల్ అంటోంది. ఇజ్రాయెల్‌కి మా సత్తా ఏంటో చూపెడతామని ఇరాన్ అంటోంది. ఇదంతా నడిచిపోతుంది. పాకిస్తాన్‌ని కొంతమంది మనం సాధారణంగా వ్యతిరేకిస్తాం, ద్వేషిస్తుంటారు. ఎందుకంటే దానికి కారణం వాళ్ళు మన పట్ల ఉండేటటువంటి ద్వేషం. దాంట్లో పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయిందన్నారు. ఖచ్చితంగా చాలా చేసిందది. ఒకటి అమెరికా బృందం, ఇరాన్ బృందాన్ని డైరెక్ట్‌గా చర్చలు పెట్టడం ఆషామాషీ ఏం గాదు. టర్కీ వల్ల గాలేదు, చైనా వల్ల గాలేదు. పాకిస్తాన్ ఇనిషియేటివ్ తీసుకోగలిగింది. అదే సందర్భంలో ఆహ్, పపెట్ అయినటువంటి షాబాజ్ షరీఫ్‌ని ముందు బెట్టి అసీం మునీర్ కథ నడిపించగలిగాడు. సీన్ కట్ చేస్తే దీని వలన పాకిస్తాన్‌కి లోన్స్ గురించి ఇప్పుడు ప్రాబ్లమ్ లేదు. అమెరికాతో బంధం ఉన్నటువంటి కాన్సెప్ట్ ఉంటది. దీన్ని అడ్డం పెట్టుకొని భవిష్యత్తులో భారతదేశంలో ఏదైనా ఉగ్రవాద కార్యకలాపం జరిగితే అమెరికా పాకిస్తాన్ మీద ఆంక్షలు లేకుండా ఉంటది. అలాగే ఎఫ్ఏటీఎఫ్‌లో మళ్ళీ గ్రే లిస్ట్‌లోకి వెళ్ళాల్సింది పాకిస్తాన్. అక్కడ ఉగ్రవాదులకు బహిరంగ నిధులిస్తున్నారు కాబట్టి. దాన్ని ఆపుతది అమెరికా. అట్లాగే రాబోయేటటువంటి రోజుల్లో ఏదైనా సీరియస్ వాతావరణం వచ్చినప్పుడు ఆహ్, భారత్ కంటే కూడా పాకిస్తాన్ పట్ల ప్రేమ ప్రదర్శించే అవకాశం ఉంటది అమెరికా. కాబట్టి అయి సాధించినట్టే అది.